బాబు గారు ఇచ్చిన హామీ కరెంటు ఛార్జీలు పెంచబోము అని, అవును లోకేష్ గారు ఇచ్చిన హామీ తగ్గిస్తామని. తగ్గింపు ఇప్పుడే ఉండదు అని నేను నమ్ముతున్నా. పెంచకుండా ఉంటానన్న చంద్రబాబు గారి హామీని నెరవేర్చాలి. అది నెరవేర్చడం బాధ్యత. అంటే ఇప్పుడు పెంచేస్తారా తగ్గిస్తారా? ఇప్పుడు ఈ పెంచకుండా తగ్గించాలి, అసలుని తగ్గించాలి. ఇక్కడ పాయింట్ అల్లా అసలుని తగ్గించరు ఎట్లాగూ, కనీసం పెంచకుండా ఉంచాలి. పెంచారు అనుకోండి, ఏది సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇంకోటి మన బిల్లులో కనబడుద్ది కదా, రేపు పొద్దున తెలిసిపోతుంది కదా. అప్పుడు జనాలకి ఇప్పుడు మీకు గుర్తుంటే మన డిబేట్లోనే లేదా నా వీడియోలోనే మొట్టమొదటి ప్రస్తావించే జగన్ హయాంలో 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మొదటి చెప్పింది నేనే, కరెంటు ఛార్జీలు బాధేస్తున్నారు వీళ్ళని. ఎందుకంటే మనకే కరెంటు బిల్లు వస్తుంది అక్కడ, అంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందని. అది చెప్పినే ఇదిగో ఎట్లుందని మొట్టమొదటి నుంచి కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు 100 సార్లు మాట్లాడాం మనం. కరెంటు ఛార్జీ అనేటటువంటిది లిమిటెడ్గా పెరగాలి కానీ అడ్డగోలుగా పెరగకూడదని అనేక సార్లు చెప్పాం. ఇప్పుడు అడ్డగోలుగా పెరిగింది అనుకోండి, లేదా లిమిటెడ్ అయినా సరే, ఎందుకంటే జగన్ తగ్గిస్తానని హామీ ఇవ్వాల, పెంచబోనన్నాడు పెంచాడు. ఇప్పుడు వీళ్ళైనా పెంచబోమని చెప్పి పెంచారనుకోండి, జనం చూస్తారు కదా ఎన్ని రోజుల పాటు అని. మన పేపర్